హైదరాబాద్ పాతబస్తీలో దొంగతనం కేసును ఛేదించారు మీర్పేట్ పోలీసులు. గత నెల 19న మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఇక నిందితుల నుంచి 80,000కు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి సెల్ ఫోన్లు, బైకులు సీజ్ చేశారు. ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఈ అక్యూజ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకున్నారు. ఒక అక్యూజ్ కి తర్వాత అందరి గురించి అతనికి అడిగితే A1 to A5 సంబంధించి మనకి డీటెయిల్స్ వచ్చినాయి. దాంట్లో A1 ఫహాద్ అలీ అలియాస్ బాస్, A2 మొహమ్మద్ తౌహిద్దీన్, A3 సయ్యద్ రుమాన్, A4 మొహమ్మద్ అబ్దుల్ రావు, A5 మొహమ్మద్ షోయబ్ ఖాన్. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు 80,500 క్యాష్ వాళ్ళు అందరూ డివైడ్ చేశారు. వాళ్ళ మధ్య రికవర్ అయింది. తర్వాత ఒక యాక్టివా, ఒక అందరు సెల్ ఫోన్స్, ఒక బర్గ్మ్యాన్ వెహికల్ కూడా రికవర్ అయింది. ఈ కేసు యాక్చువల్లీ డెకాయిటీ కేసు. మోర్ దెన్ 5 అక్యూజ్ ఉంటే మనము డెకాయిటీ కేసు పెడతాము. అండ్ ఈ చాలా గ్రేవ్ కేసు ఉంది ఇది. 5 అక్యూజ్ వచ్చి ఒక కత్తి చూపించి అట్ ద పాయింట్ ఆఫ్ నైఫ్ దే థ్రెటన్ ద కంప్లైనెంట్ అండ్ టుక్ అవే ది ఏటీఎం. గ్రావిటీ ఆఫ్ ద కేస్ చాలా ఎక్కువ అవుతుంది. ఎక్కువ మంది అక్యూజ్ ఉన్నారు. ఎమో కూడా చాలా సీరియస్ ఉంది. కాబట్టి మన మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ టీమ్ ఈ కేసు చాలా బాగా పనిచేస్తారు. ఇన్ వెరీ షార్ట్ number of days అందరూ అక్యూజ్ కి పట్టుకున్నారు. సో ఐ అప్రిషియేట్ ది గుడ్ వర్క్ ఆఫ్ ది మీర్ చౌక్ డివిజన్ లెడ్ బై దర్ ఏసీపీ, SHO మీర్ చౌక్ రవీందర్, DI మీర్ చౌక్ దిలీప్, ఇంకా వాళ్ళ టీం మొత్తం, HC శ్రీనివాసరావు, PC సంతోష్, అనిల్, సాయి కిరణ్. కేస్ అమౌంట్ చిన్న ఉంది కానీ ఈ గ్రావిటీ అండ్ ఎమో చాలా సీరియస్ ఉంది. సో అందరూ పబ్లిక్ ఒకటే విజ్ఞప్తి, ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఇంకా వేరే యాప్స్ వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఇంకా సైబర్ క్రైమ్స్ కూడా అన్ని ఈ అప్లికేషన్స్తోనే నడుస్తున్నాయి. ఇది కూడా ఒక సైబర్ క్రైమ్ లాగానే ఉంది, పార్షియల్ సైబర్ క్రైమ్ లాగానే ఉంది. సో అందరూ కూడా ఈ ఇంటర్నెట్ వాడితే అప్పుడు చాలా జాగ్రత్త ఉండండి. అన్ఆథరైజ్డ్ యాప్ డౌన్లోడ్ చేయవద్దు. స్పెషలీ యాప్స్లో ఫిజికలీ ఎవరితో పరిచయం అయితే వెళ్ళడం చాలా డేంజరస్. It could be even a murder also. So this is only request to all the public to be very cautious when they use the internet and don't fall prey to such applications.